ఫ్రెండ్స్ టెక్నోస్ 2120 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 23, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు నా న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 25వ తారీఖు లాంచ్ అవుతుంది. కాకపోతే ఇవి దుబాయ్లో సేల్ కూడా వచ్చేసినాయి. కొంతమంది వీటిని కొంటున్నారు, 2,90,000 పెట్టి కూడా కొన్నారు కొంతమంది యూట్యూబర్స్. కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ప్రైవసీ డిస్ప్లే ఉంది కదా, సో సామ్సంగ్ ఎప్పటి నుంచో దీన్ని టీచ్ చేస్తూ వస్తుంది. దాన్ని రియల్ గానే చూపించారనమాట. హార్డ్వేర్ లెవెల్ ఇంప్లిమెంట్ చేశారు. స్క్రీన్ గార్డ్ దీనికి సంబంధం లేదు, డిస్ప్లే అయితే కనిపించట్లేదు. S Pen కూడా బ్లూటూత్ సపోర్ట్ తీసుకురాలేదు. సేమ్ లాస్ట్ టైం S25 అల్ట్రా ఎలా ఉంటుంది అలానే ఇప్పుడు S26 అల్ట్రా కూడా S Pen అయితే ఉంటుంది. ఇట్లా కొన్ని మొత్తం డీటెయిల్స్ అయితే S26 అల్ట్రాకి సంబంధించి బయటకు వచ్చేసింది. ఫోన్ చూడడానికి S25 అల్ట్రా లాగే ఉంది, కాకపోతే ఎడ్జెస్ మాత్రం కొంచెం కరువు అయినాయి. ఈ ఫోన్ అఫీషియల్ గా ఇంకా లాంచ్ అవ్వలేదు, కానీ ఫోన్ ఆల్రెడీ సేల్ కమ్ వచ్చింది, అమ్ముతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు. రిపోర్ట్ ప్రకారం అయితే యూనిట్స్ అన్ని ఆఫ్రికాకు చెందినవి అనమాట. ఆఫ్రికా సెల్లర్ దగ్గర నుంచి యూనిట్స్ అనమాట ఇవి. మరి సామ్సంగ్ ఎలాంటి యాక్షన్ తీసుకుని తెలియదు, కానీ అందరూ కొద్దిగా గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. ఐసీ యూనివర్సిటీ ఇట్లాంటి వాళ్ళు కూడా లాంచ్ అవ్వకుండానే మొత్తం అన్బాక్సింగ్స్ కానీ ఎవ్రీథింగ్ బయటకు వచ్చేసినాయి. దాని గురించి డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. సామ్సంగ్ చూడాలి మరి ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటుంది దాని మీద. మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి సెల్లర్కి అవుతుంది. ఎవరైతే వీళ్ళు ఖచ్చితంగా యూనిట్స్ పంపించి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా బయటకు వచ్చినాయి అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో వాళ్ళ మీద మేజర్ యాక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సోనీ బ్రావియా సౌండ్ బార్ 350 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. 3.1.2 ఛానల్ డాల్బీ అట్మాస్ తో కూడా వస్తుంది. చాలా ప్రీమియం సిస్టమ్, హోమ్ థియేటర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇది అమలుగా అయితే మాత్రం MRP 50,000 పైన ఉంటది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 35,990 రూపాయలు. దీని మీద ఆఫర్స్ వచ్చేసరికి ₹1000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది, ₹5,250 SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది, మొత్తం ₹6,250 డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి ₹29,740 అయితే వస్తుంది. మీరు ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీ టీవీకి దీని మీద చెక్ చేయొచ్చు. ఒకవేళ డీల్ మీద చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నథింగ్ 4S సిరీస్ మార్చి 5వ తారీఖు లాంచ్ అవబోతున్నాయి. ఈసారి వీళ్ళు లైట్ చేంజ్ అయిపోతున్నారు. ఇంత ముందులాగా మనకు 2 లైట్స్ అయితే ఉండవు, గ్లిఫ్ లైటింగ్ ఓన్లీ ఒకటే ఉంటుంది. మొత్తం దానిలో 6 రెక్టాంగిల్ LEDs అయితే ఉంటాయి. 6 ఒక లైట్ వచ్చేసరికి రెడ్ కలర్ లో ఉంటుంది. అది మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇండికేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైట్స్ తగ్గించి ఒక లైట్ చేశారు, దాన్ని బ్రైట్ కూడా చేస్తూ చెప్తున్నారు. ఒక 40% ఈ లైట్ ఇంకా బ్రైట్ గా అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో రావచ్చు. 7H Gen 4 మోస్ట్లీ వినిపిస్తుంది పేరు. 4A ప్రాసెసర్ 8 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది అని కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి మార్చి 5వ తారీఖు తెలుస్తాయి. కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచుతారు. 5000 mAh ఉన్నాయి ఇలా బ్యాటరీస్. ఇప్పుడు 5400, 5500 ఇట్లా కొద్దిగా అయితే పెంచబోతున్నారు కూడా. నెక్స్ట్ డీసీఎస్ చెప్తున్న ప్రకారం చూస్తే మాత్రం ఏదైతే ప్రైవసీ డిస్ప్లే మనం చూస్తున్నామో సామ్సంగ్ S26 అల్ట్రాలో, ఇది అన్ని బ్రాండ్స్ తీసుకొని వస్తాయి. ఫ్యూచర్లో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ వివో కానీ, షామీ కానివ్వండి, ఒప్పో కానివ్వండి, వీటన్నిటిలో ఇది హార్డ్వేర్ లెవెల్ ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. సో మీ ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ గా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సెట్టింగ్స్, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు ప్రైవసీ డిస్ప్లే ఆన్ అయిపోద్ది. స్క్రీన్ గార్డ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అన్నట్లుగా డీసీఎస్ చెప్తున్నాడు. మోస్ట్లీ అన్ని బ్రాండ్స్ తీసుకొని రావచ్చు. ఇప్పుడు సామ్సంగ్ తీసుకొచ్చింది కాబట్టి ఒక ఫ్లాగ్షిప్ బ్రాండ్, మిగతా వాళ్ళంతా దీన్ని ఫాలో అవుతారు. నెక్స్ట్ A+ స్మార్ట్ ఫోన్స్ ₹4,500 వీళ్ళు ఫస్ట్ సేల్ లో దీన్ని తీసుకొని వచ్చారు. చాలా పాపులర్ అయింది అప్పుడు ఐఫోన్. 5,000 లోపే స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి. దీని పేరు A+ పల్స్ అనమాట, 4G. ఇప్పుడు దీనిలో సెకండ్ జనరేషన్ రాబోతుంది. దీని పేరు వచ్చేసరికి A+ పల్స్ 2. ఇది కూడా 4G ఉంటుంది మోస్ట్లీ. ఈసారి ర్యామ్ స్టోరేజ్ పెరిగినాయి కాబట్టి ₹5,000 లోపు తెలిసి రాకపోవచ్చు. ప్రైస్ 7,000 కూడా వెళ్ళొచ్చు. HD+ డిస్ప్లే ఉంటుంది, యూని SoC చిప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ. ఇవి కొన్ని స్పెక్స్ దీనికి సంబంధించి అంటే బయటకు వచ్చినవి రూమర్స్ ప్రకారం అయితే. నెక్స్ట్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ లో కొత్త ఫీచర్ యాడ్ చేయబోతుంటే ఇంతకుముందు చెప్పాను మీకు. అంటే ఎవరైనా కొత్త మెంబర్ మనం గ్రూప్ లో యాడ్ చేసాం అనుకోండి, గ్రూప్ అడ్మిన్ ఆ కొత్తగా వచ్చే అతనికి నార్మల్గా అయితే గ్రూప్ లో కొత్తగా యాడ్ చేస్తే అతనికి ఏం తెలియదు, ఆ గ్రూప్ లో ఏం జరిగింది ప్రీవియస్ గా చార్ట్స్ అన్ని చూడడానికి అయితే ఉండదు. ఇప్పుడు అడ్మిన్ అయితే అతనికి పర్మిషన్ ఇవ్వచ్చు 25 days కా, 50 days కా, 100 days కా. అడ్మిన్ ఒకవేళ 100 days పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, 100 days బ్యాక్ జరిగిన కన్వర్జేషన్స్ మొత్తం కూడా అతను చూడొచ్చు గ్రూప్ లోకి వచ్చిన తర్వాత. సో అతను కొద్దిగా ఉంటది గ్రూప్ లో ఏం డిస్కషన్ జరుగుతున్నాయి అవన్నీ కొద్దిగా ఐడియా అయితే ఉంటుంది. సో ఇట్లా ఫీచర్ అయితే వాట్సాప్ గ్రూప్స్ లో అయితే యాడ్ చేసేసింది. ఇది ఓన్లీ అడ్మిన్ మాత్రం చేయగలరు. అంతేకాకుండా వాట్సాప్ ఇంకో ఫీచర్ కూడా తీసుకొని రాబోతుంది. ఇది టెలిగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఇట్లాంటి వాటిలో మనం చూస్తూనే ఉంటాము. స్కెడ్యూల్ మెసేజెస్ అనమాట. ఎవరికైనా మనం బర్త్డే విషెస్ చేయాలంటే 12 గంటల మేల్కొని మనం మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో బీటాలో ఇది కనిపిస్తుంది. స్కెడ్యూల్ చేయొచ్చు మెసేజ్ మనం. సో ఎగ్జాక్ట్ గా ఆ టైం కి 12 o'clock హ్యాపీ బర్త్డే అని మనం స్కెడ్యూల్ చేస్తే ఆ టైం మెసేజ్ వెళ్ళిపోద్ది. ప్రెసెంట్ బీటాలో కనిపించింది, కూడా iOS లో కనిపిస్తుంది. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుంటే సిద్ధార్థ్ అడుగుతున్నారు, 25,000 లోపు మొబైల్ కావాలంటున్నారు, ఫ్లాట్ డిస్ప్లే కావాలి అంటే కర్వ్ డిస్ప్లే వద్దంటున్నారు, ఫ్లాట్ డిస్ప్లే ఉండాలి, అండ్ దాంతో పాటు లిటిల్ బిట్ గేమ్ ఆడతా అంటున్నారు, కంటెంట్ ఎక్కువ చూస్తా అంటున్నారు. 25,000 లోపు అయితే మీరు అడిగిన దాని ప్రకారం అయితే బెస్ట్ ఫోన్ అయితే నా సజెషన్ OnePlus Nord CE5 6.77 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది, AMOLED స్క్రీన్ తో వస్తుంది. సో మీ డిస్ప్లే బాగుంటుంది, ఫ్లాట్ డిస్ప్లే అది, అండ్ బ్యాటరీ కూడా 7100 mAh బ్యాటరీ ఉంటుంది. సో మీరు కంటెంట్ ఎక్కువ చూస్తారు కాబట్టి బ్యాటరీ కూడా ఇంపార్టెంటే.
అండ్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. మీరు జనరల్ గేమింగ్ అయితే బాగానే ఉంటుంది. కెమెరా మీకు బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, UI కొద్దిగా బాగుంటుంది ActionOS మీకు. సో ఒకవేళ మీరు ఫ్లాట్ డిస్ప్లేతో చూస్తుంటే మాత్రం ఇది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. నథింగ్ సిరీస్ కూడా ఉంటాయి కానీ నథింగ్లో మీకు బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో అది ఒకటి ప్రాబ్లం దానికి. బాక్స్లో చార్జర్ గీజర్లు ఏం రావు, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి. సో అవి కూడా మీకు ఫ్లాట్ డిస్ప్లేతోనే వస్తాయి. నథింగ్ 3A ఇవి. నథింగ్ 4A కూడా రాబోతుంది. ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే నథింగ్ 4A కోసం కూడా వెయిట్ చేయొచ్చు. March 5th అట్లా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, కెనడా చెందిన యూనివర్సిటీ అనమాట. దీన్ని రీసెర్చర్స్ ఒక మైక్రో రోబోట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దీని పేరు మ్యాగ్నెటిక్ మైక్రో రోబోట్. చిన్న సైజ్ లో ఉంటది. ఇది కిడ్నీ స్టోన్స్ ని కరిగించడానికి ఉపయోగపడుద్ది అనమాట. నార్మల్ కిడ్నీ స్టోన్స్ మనం కరిగించాలంటే ఇప్పుడు సర్జరీ లాగా చేస్తూ ఉంటారు, వాటిని క్రష్ చేయడం ఇట్లాంటి వాటి కోసం పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పేసరికి ఇది పెయిన్లెస్ ఉంటుంది, అసలు మీకు ఎక్కడ పెయిన్ అయితే ఉండదు. సో వీళ్ళు చెప్పేది వీళ్ళు ఒక చిన్న మైక్రో రోబోట్ ని మన యురేత్రా నుంచి ఫస్ట్ బ్లాడర్ లోకి పంపిస్తారు. సో దాన్ని బయట నుంచి కంట్రోల్ చేస్తారు ఈ రోబోట్ ని. సో అది బ్లాడర్ నుంచి కిడ్నీలోకి తీసుకెళ్తారు. సో బయట నుంచి అల్ట్రాసౌండ్ తో చూస్తారు ఎక్కడ ఎగ్జాక్ట్ గా స్టోన్స్ ఉన్నాయో. ఈ రోబోట్ ఆ ప్లేస్ కి వెళ్తుంది, ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది, pH వాల్యూ పెంచుతుంది. అవి క్రష్ అయిపోయి మనకి పాస్ రూపంలో బయటకు వస్తాయి అన్నమాట. సో ఇది ప్రాసెస్. తర్వాత అంతా స్టోన్స్ అన్ని క్రష్ అయిపోయి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆ రోబోట్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో బయటకి తీసుకొని వస్తారు. ఇది పెయిన్ అయితే ఉండదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీన్ని మనుషుల మీద ఇంతవరకు టెస్ట్ అయితే చేయలేదు. ప్రజెంట్ కిడ్నీ లాగా ఉండే ఒక డివైస్ మీద టెస్ట్ చేస్తారు కానీ యానిమల్స్ మీద, మనుషుల మీద ఇంకా టెస్ట్ చేయాలి. ఫస్ట్ యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారంట, తర్వాత మనుషుల మీద టెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇది కానీ మార్కెట్లోకి వచ్చిందంటే మాత్రం కిడ్నీ స్టోన్స్ని పెయిన్ లేకుండా తీయొచ్చు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మాత్రం వాటర్ తాగండి. కిడ్నీ స్టోన్స్కి మెయిన్ రీజన్ చాలా మంది వాటర్ తాగరు, అదొకటి మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, వాటర్ కూడా ఒక రీజన్. సో మిగతావన్నీ మనం డాక్టర్ అన్నీ చెప్పడానికి మీకు. సో ప్రతి మనిషి వాటర్ అయితే కొంచెం తాగుతుండాలి రోజుకి. మీ వెయిట్ తగ్గట్టు మీరు ఎన్ని లీటర్లు వాటర్ తాగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. నేను ఒక 3 లీటర్స్ అయినా మినిమం అయితే తాగుతుంటాను రోజుకి. అట్లా వాటర్ అయితే తాగండి. ఇట్లాంటివి మనం మన చేతుల నుంచి కొన్ని అయితే తగ్గించవచ్చు. దేశవ్యాప్తంగా 2 సంఘటనలు జరిగినాయి రీసెంట్గా. పిల్లల దగ్గర నుంచి ఫోన్ లాక్కుండా ఉంటాం కదా, ఫోన్ మనమే అలవాటు చేస్తాం. వాడు తినకపోయినా ఫోన్ చూపిస్తుంటాం, టీవీ చూపిస్తూ ఉంటాం, వాడు ఏం చేసినా కానీ ఫోన్ మనం అలవాటు చేస్తాము. మళ్ళీ సడన్గా మనమే తీసేస్తాం అనమాట, ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు అని చెప్పేసి వెంటనే లాక్కుంటాము. ఇట్లా ఒక చిన్న పాప దగ్గర 2 to 3 years ఉంటుంది, అమ్మాయి దగ్గర ఫోన్ లాక్కున్నారు. ఫోన్ ఇవ్వపోయేసరికి అమ్మాయి ఫోన్ తీసేసుకొని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసేసుకుంది, బయటకు కూడా రావట్లేదు. గోడ పగలగొట్టి చూస్తే లోపల ఫోన్తో పట్టుకొని ఆడుతుంది, చూస్తుంది. అబ్బా ఎలా చూస్తుందో చూడండి. మళ్ళీ వచ్చేసారు రా వీళ్ళు నాకు అన్నట్లుగా అంత అసహ్యంగా చూస్తుంది అన్నమాట. ఇంకో సంఘటన లక్నోలో జరిగింది. లక్నోలో 7th క్లాస్ చదువుతున్న అబ్బాయి దగ్గర కూడా ఇట్లనే పేరెంట్స్ ఫోన్ అయితే లాగేసుకున్నారు, గేమ్ ఆడుతున్నారు ఇది అని చెప్పేసి. సో మనోడు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో అయితే లేడు. పేరెంట్స్ మొత్తం స్కూల్ దగ్గర ఎంక్వైరీ చేశారు, స్కూల్లో లేడు. బయటకు వచ్చారు లేదా అని సీసీ కెమెరాలు చూస్తే వాళ్ళ ఇంటి సైట్స్ అయితే బయటకే రాలేదు, ఇంట్లో నుంచి బయటకు రాదని అర్థమైపోయింది వాళ్ళకి. సో ఇంట్లోనే మొత్తం ఎతికారు ఎక్కడున్నాడు అని చెప్పేసి. ఎక్కడున్నాడంటే మామూలు బెడ్లు తయారు చేపించుకుంటారు. ఇప్పుడు ఇంట్లో స్టోరేజ్ కోసం బెడ్ కింద ప్లేస్ పెట్టేస్తుంటారు, బెడ్ షీట్లు పెడుతుంటారు, కొంచెం స్టోరేజ్ కోసం అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు బెడ్ల కింద. దానిలో పడుకొని చక్కగా ఫోన్ తీసుకుని ఆడుకుంటున్నాడు. పేరెంట్స్ షాక్ అయిపోయారు. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది అంటే పిల్లలు, వాళ్ళకైతే తెలియదు ఫస్ట్. పేరెంట్స్ ఏంటంటే కొద్దిగా వాళ్ళు చదవకపోయినా ఏమైనా అయినా కానీ హార్ష్గా బిహేవ్ చేస్తుంటారు, ఫోన్ లాగేసుకోవడం కానివ్వండి. చాలా మంది సెల్ఫ్ హార్మ్ కూడా చేసుకున్నారు, చాలాసార్లు మీకు చెప్పా కూడా. చిన్నగా మానిపించండి. సో నువ్వు ఇంత చదువుకో, నీకు 1 hour ఫోన్ ఇస్తాను, నువ్వు 1 hour ఆడు. మళ్ళీ అలా చిన్నగా వాళ్ళకి టైం లిమిట్ చేయడం అలవాటు చేయండి. వాళ్ళకి చిన్నగా అది ఒక వ్యసనం లాగా అయిపోద్ది కదా, అది పోతుంది అనమాట. సో వాళ్ళు వేరే పనులు కూడా మీరు అలవాట్ చేసేసి దాని తర్వాత మీరు వాళ్ళకి ఇష్టమైన పని చేయడానికి కొద్దిగా టైం కేటాయించండి. కొద్దిగా నాకు తెలిసి దీని నుంచి బయటికి రావచ్చు. ఒకేసారి పీక్కుంటే మాత్రం ఇట్లానే తయారవుతాం. నెక్స్ట్ February 19th రోజు ఒక సంఘటన జరిగింది జపాన్లో. ఇది ఇంటర్నెట్ మొత్తాన్ని ఊపేసింది ఒక ఊపు. ఏంటంటే ఒక వీడియోలో చిన్న కోతి వెళ్ళి పెద్ద కోతి దగ్గరికి వెళ్తుంది, నెట్టేస్తుంది. నెట్టేస్తే అది వెళ్ళి బొమ్మ కోతి ఉంటుంది ఒకటి, దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లిలాగా భావించి దాన్ని వాటేసుకొని ఏడుస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. ఇది జూలో తీశారు, యాక్చువల్గా జపాన్లో ఒక జూలో వీడియో తీశారు. ఇది బాగా వైరల్ అయిపోయింది, దాన్ని రకరకాలుగా వాడేశారు అందరూ. ఐక్య యాడ్లలో, హల్దీరామ్స్ యాడ్లలో, ఎక్కడ చూసినా కానీ కనిపించింది. తర్వాత ఇప్పుడు జూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఏదైతే వైరల్ అవుతుందో ఆ వీడియో గురించి. దాని పేరు పంచ్ అంట, బుడ్డ కోతుంది కదా, దాని పేరు పంచ్. సో ఇదేం చేసిద్దంటే వెళ్ళి చిన్న కోతులు ఉంటాయి కదా, వాటిని గెలకడం, ఇట్లా చిలి పనులు చేస్తూ ఉంటదంట. కోతలు ఊరుకోవు కదా, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా. వీళ్ళు అంచనా వేస్తుంది ఏంటంటే దాన్ని నెట్టేసింది దాని తల్లి అయితే కాదు,
వేరే చిన్నపిల్ల కోతి తల్లి పంచి దాంతో ఏమైనా మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. అందుకే దాన్ని నెట్టేసినాయి. ఇది వెళ్ళి ఆ బొమ్మతో ఆడుకుంటుంది కానీ అదేదో ఎమోషనల్ అయిపోలేదు. దాని తల్లితో అది బాగానే ఉంటది. కొంచెం ఇదేంటంటే మిగతా కోతులతో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా ఉంటుంది చూసావా, చిలిపి పనులు చేస్తూ ఉంటారు చిన్నపిల్లల్లో. గ్రూప్లో ఒకడు ఖచ్చితంగా కోతి ఉంటారు కదా, ఆ టైప్ పనులు చేస్తూ ఉంటుంది. సో అందుకే పెద్ద కోతులు దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాయి. మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. దాని మీద మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. సో వాడు ఎలా బిహేవ్ చేయాలో వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ టీంతో బాగానే ఉన్నాడు, వాళ్ళ అమ్మతో కూడా బాగానే ఉన్నాడు అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ చిన్న క్లిప్ ఏదైతే బయటకు వచ్చిందో అది మాత్రం బాగా ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయిపోయింది 2-3 రోజులు. ఇదిగోండి ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. అండ్ వీకెండ్ మన ఛానల్ వచ్చిన వీడియోస్ ఒకవేళ చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ టెక్ న్యూస్లో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.